Hi friends and my dear subscribers, welcome to SV Technology. In this video we are going to discuss about modules in Python. So very important concept in Python. పైథాన్ ఏంటి అంటే ఒక పెద్ద కోడ్ ఉన్నప్పుడు దాన్ని చిన్న చిన్న యూనిట్స్గా డివైడ్ చేసి ప్రోగ్రామింగ్ అనేది చేస్తాము ఆ కాంప్లెక్సిటీని అవాయిడ్ చేయడానికి. ఈచ్ యూనిట్ ఈస్ కాల్డ్ ఇట్లా చిన్న చిన్నగా డివైడ్ చేసినప్పుడు ఈచ్ యూనిట్ ఉంటుంది కదా, పైథాన్ కోడ్ యూనిట్, దాన్ని మనం మాడ్యూల్ అంటాం. పైథాన్ ఆర్గనైజెస్ ద కోడ్ ఇంటూ యూనిట్స్ కాల్డ్ మాడ్యూల్స్. సింప్లీ ఏ మాడ్యూల్ is a .py file consisting of Python code. A module has its own namespace, meaning that the names of variables, functions and other Python objects are unique to that module and do not override the names in the other modules. And it can contain arbitrary Python code. సో మనం ఒక మాడ్యూల్లో రాసిన ఫంక్షన్ కానీ వేరియబుల్ కానీ ఆ మాడ్యూల్ వరకు యూనిక్ అనమాట. ఓకే, వీ కెనాట్ రీరైట్. ఓకే, వీ కెన్ యాక్సెస్ ద కోడ్ ఇన్ మాడ్యూల్ బై ఇంపోర్టింగ్ ద మాడ్యూల్ బై యూజింగ్ ఏ కీవర్డ్ ఇంపోర్ట్. సింపుల్గా మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్, నువ్వు ఏవైతే మాడ్యూల్ని ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్. పైథాన్ హ్యాస్ న్యూమరస్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. అంటే పైథాన్లో చాలా ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అవి ఎలాంటివంటే మ్యాథ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్, డేట్ అనేది, సిస్ అనేవి, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై పైథాన్ ఇట్సెల్ఫ్. You can find an exhaustive list of these built-in modules in the Python library reference. మనం python.org అనే వెబ్సైట్లోకి వెళ్తే పైథాన్ లైబ్రరీ రిఫరెన్స్ అని ఉంటుంది. అందులో మనకు బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. We can also write our own modules. In fact, every Python file is its own module. సో ఇక్కడ యూజర్ డిఫైన్ మాడ్యూల్ అంటూ ఏముండదు. ప్రతి ఒక్క .py ఫైల్ ఏదైతే మనం డెవలపర్ లేదా ప్రోగ్రామర్ లెర్నర్ చేస్తున్నాడో అవన్నీ కూడా ఒక ఇండివిజువల్ మాడ్యూల్గా మనం ట్రీట్ చేయొచ్చు. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే పైథాన్లో ఇన్బిల్ట్గా ఉంటాయి. వి ఆర్ నో నీడ్ టు డిఫైన్. బట్ యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అంటే మనం చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా యూజర్ డిఫైన్ మాడ్యూల్ కిందకే వస్తుంది. దిస్ ఈజ్ ఏ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మాడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం ఆ మాడ్యూల్ని యూజ్ చేయాలి అంటే ఇంపోర్ట్ చేయాలి అని చెప్పేసి. ఆ ఇంపోర్ట్ అనేది ఎలా చేస్తాము విత్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ అసోసియేటింగ్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ అదర్ మాడ్యూల్, వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్ ఈజ్ కాల్డ్ ఇంపోర్టింగ్. సపోజ్ నేను M1 అనే ఒక మాడ్యూల్ క్రియేట్ చేశాను అండ్ M2 అనే మాడ్యూల్ క్రియేట్ చేశాను. దీంట్లో ఒక 3 ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ దీంట్లో ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను my.py. ఈ my.py అనే ప్రోగ్రాంలో M1లో ఉన్న ఫంక్షన్స్ అంటే M1 మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అండ్ M2 మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నేను my.pyలో ఆ ఫంక్షన్స్ రాయకుండా ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ని డైరెక్ట్గా కాల్ చేస్తాను. నో నీడ్ ఆఫ్ రీరైటింగ్ ఫంక్షన్స్. వీ కెన్ కాల్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ ఇన్ అదర్ మాడ్యూల్స్. వేరే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని కాల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్ మాడ్యూల్. ఓకే, వీ విల్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఇన్ ప్రాక్టికల్ వే. ప్రాక్టికల్ వేలో ఇప్పుడు నేను నీకు చూపిస్తాను ఎవ్రీథింగ్, డోంట్ వరీ. సో ఇక్కడ myMath మాడ్యూల్ కంటైన్స్ 3 attributes, members and 2 functions. ఇప్పుడు నేను ఒక mymath.py అనే .py అంటే ఏమనుకున్నాం, మాడ్యూల్ అనుకున్నాం కదా. mymath.py అనే ఒక ఫైల్ని నేను క్రియేట్ చేస్తాను. ఇది మాడ్యూల్ 1 అనుకోండి మీరు. ఓకే, అండ్ if we want to use members of those module in our program then we should import the module. సో ఇప్పుడు mymath.pyలో ఉన్న ఈ 2 ఫంక్షన్స్ని లేదా ఈ వేరియబుల్ని నేను నా ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ mymath అని రాయాలి. ఈజ్ ఇట్ సింపుల్? సో ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఐఎమ్ ఓపెనింగ్ పైథాన్ సాఫ్ట్వేర్, ఐడియల్లీ ఫైల్,
న్యూ ఫైల్. ఒక కొత్త ఫైల్ తీసుకున్నాను ఇక్కడ నేను, పైథాన్ న్యూ ఫైల్. అందులో ఈ మై మ్యాథ్ అనే ప్రోగ్రామ్ నేను రాస్తున్నాను. ఓకే, మై మ్యాథ్ డాట్ పీవై అనేది ప్రోగ్రామ్ ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సపోజ్ మై మ్యాథ్ అనేది ప్రోగ్రామ్ నేమ్, మీకు గుర్తుండడానికి నేను ఇక్కడ కామెంట్ కింద పెట్టాను. సో ఈ ప్రోగ్రాంలో మనకి ఏమేమి ఉన్నాయి, ఒక వేరియబుల్ ఉంది. ఓకే, దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు 599 అండ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక ఫంక్షన్ ఏమో యాడ్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ ఏమో ప్రోడక్ట్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకో ప్రోగ్రామ్ రాయబోతున్నాను. ఆ ప్రోగ్రాంలో ఈ 2 ఫంక్షన్స్ నేను యూజ్ చేస్తాను వితౌట్ డిఫైనింగ్ దే, ఎందుకంటే నేను ఇక్కడనే డిఫైన్ చేస్తా, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటా అక్కడ యూజ్ చేస్తా. సో దీన్ని నేను సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్, నేను ఎక్కడ సేవ్ చేస్తలేను, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఓకే, ఏమని సేవ్ చేస్తున్నాను, మై మ్యాథ్ డాట్ పీవై. నేను ఏమని సేవ్ చేశాను, డెస్క్టాప్ పైన మై మ్యాథ్ డాట్ పీవై అని సింపుల్గా సేవ్ చేశాను. ఓకే, హియర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ క్రియేటింగ్ ఏ మాడ్యూల్. సింపుల్గా డాట్ పీవై ఫైల్ ఏదైనా సరే మాడ్యూల్ అని చెప్తున్నాను. ఈ మాడ్యూల్లో ఒక వేరియబుల్, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. వన్ ఫంక్షన్ నేమ్ ఈజ్ యాడ్ అండ్ అనదర్ ఫంక్షన్ నేమ్ ఈజ్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు పైథాన్ allows a simple module to ability to bring and use attribute from other module. ఇప్పుడు మై మ్యాథ్ డాట్ పీవైలో రాసిన 2 ఫంక్షన్స్ని, వేరియబుల్ని నేను ఈ ఫంక్షన్లో కాల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను మై మ్యాథ్ యాడ్ అనే ఫంక్షన్ రాయలేదు, జస్ట్ కాల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ప్రోడక్ట్ అనే ఫంక్షన్ని నేను రాయలేదు, కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను, మై మ్యాథ్ నుంచి కాల్ చేస్తున్నాను. అదేంటి, మై మ్యాథ్లో ఉన్న ఫంక్షన్స్ ఇందులోకి ఎలా వస్తాయంటే దట్ ఈస్ కాల్డ్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంపోర్ట్ ద ఫంక్షన్స్ ఆర్ వేరియబుల్స్ ఆఫ్ వన్ మాడ్యూల్ టు అనదర్ మాడ్యూల్. సో వీ విల్ సీ హియర్ ఎలా వస్తుంది అనేది. సో హియర్ I am taking this code, copy. So I am creating a new file, paste. Okay, import my math అనేది ఇందాక మనం ప్రోగ్రామ్ రాసినాం కదా, దాన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా యాజ్ ఏ మాడ్యూల్. నెక్స్ట్ ప్రింట్ మై మ్యాథ్ డాట్ ఎక్స్. మై మ్యాథ్లో ఉన్న ఎక్స్ వేరియబుల్ని నేను ప్రింట్ చేయమంటున్నా. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ నేను డిఫైన్ చేయలేదు, బట్ నేను ప్రింట్ చేయమంటున్నాను. నెక్స్ట్ మై మ్యాథ్ డాట్ యాడ్ అనే ఫంక్షన్ కూడా నేను ఇక్కడ డిఫైన్ చేయలేదు, మై మ్యాథ్లో డిఫైన్ చేశాను, దాన్ని కూడా నేను కాల్ చేయమని చెప్తాను. అండ్ మై మ్యాథ్ డాట్ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ కూడా నేను ఇక్కడ డిఫైన్ చేయలేదు, మై మ్యాథ్లో డిఫైన్ చేశాను, దాన్ని నేను ఇక్కడ కాల్ చేయమని చెప్తున్నాను. సో ఫస్ట్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సేవ్ చేయాలి. ఫైల్ సేవ్, ఏమని సేవ్ చేస్తున్నాను, డెస్క్టాప్ మీదనే సేవ్ చేస్తున్నాను, మై మ్యాథ్ 01. ఓకే, మీరు ఏదైనా సేవ్ చేసుకోండి, నేను అలా పెడుతున్నాను. మెయిన్ మాడ్యూల్ పేరేమో మై మ్యాథ్ అని పెట్టాను, ఇక్కడ మై మ్యాథ్ 01 అని పెట్టి డాట్ పీవై పెట్టి సేవ్ చేశాను. ఓకే, హియర్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. సో చూడండి, ఇక్కడ వీ కెన్ సీ క్లియర్లీ వాట్ ఈస్ హ్యాపెన్. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు, ప్రింట్ మై మ్యాథ్ డాట్ ఎక్స్. మనం ఇందాక ఇచ్చిన మై మ్యాథ్లో ఎక్స్ వాల్యూ ఎంత, 599 ప్రింటెడ్ హియర్. నెక్స్ట్ మై మ్యాథ్ డాట్ యాడ్ 10, 20. So what is the value of 10 and 20? A plus B, 30 is the value. సో ఈ విధంగా మనం వేరే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ని ఇక్కడ కాల్ చేసాం. ప్రోడక్ట్ 10, 20. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 10, 20? 200. I have not defined add and product functions here, but I have called directly from my math. Import my math ద్వారా ఆ 2 ఫంక్షన్స్ కూడా నేను కాల్ చేశాను, రిజల్ట్ కూడా వచ్చింది, మీరు క్లియర్గా చూడొచ్చు. దిస్ ఈజ్ వన్ వే టు కాల్ మ్యాథ్ ఫంక్షన్ ఇంటూ అనదర్ మ్యాథ్ ఇన్బిల్డ్ ఫంక్షన్స్. పైథాన్ ప్రొవైడ్స్ ఇన్బిల్డ్ ఫంక్షన్స్ డిఐఆర్. సో పైథాన్లో డిఐఆర్ అనేది ఉంటుంది. ఈ డిఐఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, మనం సపోజ్ డిఐఆర్ మై మ్యాథ్ అని ఇచ్చామనుకోండి, ఇందాక మనం రాసిన మాడ్యూల్ మై మ్యాథ్ అని ఇస్తే, మై మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉన్నటువంటి మెంబర్స్ అంటే వేరియబుల్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ రిటర్న్ చేస్తుంది. లిస్ట్ ఆఫ్ మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ని మనకు రిటర్న్ చేస్తుంది డిఐఆర్ మై మ్యాథ్ అని ఇస్తుంది. సపోజ్ డిఐఆర్ మ్యాథ్.
సో మనకు మ్యాథ్ అనే ఇన్బిల్ట్ మాడ్యూల్ ఉంది. అందులో ఉన్న ఫంక్షన్స్ కానీ మెంబర్స్ కానీ అన్నీ మనకు లిస్ట్ అవుట్ కావాలి అంటే డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని రాస్తే మనకు అందులో ఉన్న ఫంక్షన్స్ అవన్నీ కూడా మనకు లిస్ట్ అవుట్ అవుతాయి. వెనెవర్ we are using a module in our program, for that module compiled file will be generated and stored in the hard disk permanently. మనం ఒకసారి my math.py అనేది ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేస్తామో అది కంపైల్ అయ్యి పర్మనెంట్గా మన హార్డ్ డిస్క్లో స్టోర్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెన్ వీ ఎగ్జిక్యూట్ మాడ్యూల్ ప్రోగ్రామ్. సో ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, రీనేమింగ్ ఏ మాడ్యూల్. సో మనం ఇందాక రాసిన మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని రీనేమ్ చేద్దాం. ఇప్పుడు ఎలా అంటే రీనేమింగ్ ఏ మాడ్యూల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్ట్ ఈజ్ కాల్డ్ మాడ్యూల్ ఎలియాసింగ్. ఓకే, ఇంపోర్ట్ మై మ్యాథ్ యాజ్ ఎమ్. ఇంతకుముందు మై మ్యాథ్ అనే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాసిన కదా, దాని పేరు నేను చేంజ్ చేస్తున్నా ఇప్పటి నుంచి ఏంటి అంటే ఎమ్. హియర్ మై మ్యాథ్ ఈజ్ ఒరిజినల్ మాడ్యూల్ నేమ్ అండ్ ఎమ్ ఈజ్ అలియాస్ నేమ్. ఒరిజినల్ మాడ్యూల్ నేమ్ ఏంటి? మై మ్యాథ్. అలియాస్ నేమ్ ఏంటి? ఎమ్. ఇప్పటి నుంచి నేను ఎమ్ని ఇంపోర్ట్ చేసినా కూడా మై మ్యాథ్లో ఉన్న ఫంక్షన్స్ నాకు వర్క్ అవుతాయి. సో వీ విల్ సీ ఎగ్జాంపుల్. ఇంపోర్ట్ మై మ్యాథ్ యాజ్ ఎమ్. ఇక్కడ నేనేం చేస్తున్నా, ప్రింట్ m.x. ఇందాక మై మ్యాథ్.x అన్నాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ మై మ్యాథ్ ఐఎమ్ యూజింగ్ ఎమ్. వై? బికాజ్ ఐ హ్యావ్ చేంజ్డ్ ద నేమ్, aliased the name from my math to m. Okay, and my math dot add బదులు m dot add, m dot product. We will see clear output of this renaming a module. I'm copying this. నేను టైప్ చేయడానికి లేట్ అవుతుందని కాపీ చేస్తున్నాను. Here I have the code import my math as m. అంటే నేను my math ని m గా అలియాస్ చేశాను, అంటే రీనేమ్ చేశాను. ఓకే, ఐఎమ్ కాలింగ్ విత్ ఎమ్. యాక్సిస్ కూడా నేను ఎలా చేస్తున్నాను, ఎంతోనే యాక్సిస్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ మై మ్యాథ్. దానికోసం నేను దీన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను దీన్ని. డెస్క్టాప్ మై మ్యాథ్ 02 మెయిన్ మాడ్యూల్ వచ్చేసి మై మ్యాథ్. నేను మై మ్యాథ్ 02 అని సేవ్ చేశాను అండ్ డెస్క్టాప్ మీద సేవ్ అండ్ ఐఎమ్ రన్నింగ్ ద మాడ్యూల్. సో ఇక్కడ చూడొచ్చు మనం సేమ్ ఇందాక ఏదైతే అవుట్పుట్ వచ్చిందో మై మ్యాథ్ డాట్ ఎక్స్ని కాల్ చేసినప్పుడు 599 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. అండ్ ఎమ్ డాట్ యాడ్ని కాల్ చేసినప్పుడు కూడా సమ్ అనేది అండ్ ప్రోడక్ట్ అనేవి సేమ్ వచ్చినాయి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మై మ్యాథ్ ఐ కెన్ యూజ్ ఎమ్ ఫ్రమ్ నౌ. వై? బికాజ్ ఐ హ్యావ్ అలియాస్డ్ ద నేమ్ మై మ్యాథ్ టు ఎమ్. ఎమ్ అనే నేమ్కి నేను చేంజ్ చేశాను మై మ్యాథ్ని. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ aliasing or renaming of a module. Next, the from import statement. We can import particular members of module by using from import. అంటే మనం ఇందాక రాసిన మై మ్యాథ్ ప్రోగ్రాంలో మనకు ఒక వేరియబుల్ ఉండే, 2 ఫంక్షన్స్ ఉండే. కానీ నేను ఏమనుకుంటున్నానంటే ఒక వేరియబుల్ ఒక ఫంక్షన్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి, మిగతా ఇంకో ఫంక్షన్ అవసరం లేదు అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫ్రమ్ మై మ్యాథ్ ఇంపోర్ట్ ఎక్స్ యాడ్, అంటే ఆ 2 మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నా, ప్రోడక్ట్ అనేది నాకు అవసరం లేదు. లేదా మ్యాథ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ తీసుకుంటే మనకి మ్యాథ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, 20+ ఫంక్షన్స్, 30+ ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో నుంచి ఐ వాంట్ టు ఇంపోర్ట్ ఓన్లీ 2 ఫంక్షన్స్ విచ్ ఆర్ స్క్వేర్ రూట్ అండ్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ ఫ్యాక్టోరియల్, ప్రింట్ స్క్వేర్ రూట్ అండ్ ఫ్యాక్టోరియల్. ఈ 2 మాత్రమే ఇంపోర్ట్ అవుతాయి. సో ఐ విల్ షో ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్లో ఓన్లీ స్క్వేర్ రూట్ ఫ్యాక్టోరియల్ మాత్రమే ఇంపోర్ట్ అవ్వాలి. సేమ్ డెస్క్టాప్ మీద నేను దీన్ని సేవ్ చేస్తున్నాను విత్ నేమ్ from.py అని సేవ్ చేశాను. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. సో ఇక్కడ చూడొచ్చు 4 and 720. వాట్ ఈస్ 4 and what is 720? The square root of 16 is 4 and factorial of 6 is 720. ఈ విధంగా మనం ఓన్లీ కావాల్సిన ఫంక్షన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వేరే వాటిని అవసరం లేని వాటిని చేసుకోకపోవచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ we will see another example from our side. సో ఇక్కడ from my math import x and add. మనకి ఇందాక 2 ఫంక్షన్స్ ఉన్నాయి, x యాడ్ అండ్ ప్రోడక్ట్ కూడా ఉండే. కానీ నేను ప్రోడక్ట్ వద్దంటున్నా. ఇప్పుడు నాకు ఓన్లీ ఏం కావాలి,
ఎక్స్ కావాలి, యాడ్ కావాలి, అంతే. నాకు ప్రోడక్ట్ అనేది అవసరం లేదు. ఓకే, సపోజ్ ఐ హ్యావ్ గివెన్ ప్రింట్ ఎక్స్ యాడ్ 10, 20 ప్రోడక్ట్ 10, 20, బట్ ఐ హ్యావ్ నాట్ డిఫైన్డ్ హియర్. సో ఇంపోర్ట్ చేసుకోలేదు నేను, ఉంది అది మై మ్యాథ్లోనే ఉంది ప్రోడక్ట్ కూడా, కాబట్టి నేను దాన్ని ఇంపోర్ట్ చేయలేదు. ఓకే, కాబట్టి నాకేమొస్తుంది, నేమ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. వి విల్ సీ ఎగ్జాంపుల్ క్లియర్లీ. ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను, న్యూ ఫైల్, పేస్ట్. రన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని సేవ్ చేయాలి. సేవ్ డెస్క్టాప్ ఫ్రమ్ సెకండ్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను 2 అని పెడుతున్నాను .py. ఓకే, డెస్క్టాప్ మీద నేను సేవ్ చేశాను. సేవ్ కెన్ సి మనకి ఏమేమి వచ్చినాయి, ఓన్లీ ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది అండ్ సమ్ వచ్చింది, కానీ మనకి ఏం రాలేదు, ప్రోడక్ట్ రాలేదు. వై? బికాజ్ ఐ హ్యావ్ నాట్ యాడెడ్, ఐ హ్యావ్ నాట్ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ హియర్. ఓకే, ఎక్స్ అండ్ యాడ్ ఈ 2 మెంబర్స్ని మాత్రమే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను మై మ్యాథ్ నుంచి. ఓకే, ప్రోడక్ట్ అనేదాన్ని నేను ఇంపోర్ట్ చేసుకోలేదు కాబట్టి అది నాకు రాలేదు. సింపుల్. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఫ్రమ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్.